ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ సౌజన్య తను కూడా తన సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకుంటుంది. మన సంఘ పెద్దలు ఆనంద్ గారి యొక్క కుమార్తె కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళింది చదువుకోవడానికి. ఇప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు. చాలా సంతోషం. సౌజన్య, గుడ్ టు సీ యూ ఇన్ దిస్ ప్లేస్. తను కూడా ఒక 2 minutes తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటుంది. దేవుని కార్యాలు స్పష్టంగా తన జీవితంలో. నేను మొన్న లండన్ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్ అన్నింటిలో కూడా తిను కూడా చక్కగా పాల్గొని చాలా రిఫ్రెష్ అయింది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కమ్ సౌజన్య. ఎనీవే యా ముందుగా దేవునికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బ్లెస్ అక్కకి, జాన్ వెస్లీ అన్నకి నా వందనాలు. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు సౌజన్య. అన్న చెప్పినట్టు ఐఎమ్ డాటర్ ఆఫ్ వైఏ కుమార్. సో ఈ చర్చ్కి నేను 2006 నుంచి వస్తున్నాను. అంటే నేను చిన్నప్పటి నుంచి, నేను సండే స్కూల్ ఉన్న ఏజ్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. గ్లోరక్క నా ట్యూటర్. సో డాడీ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ వల్ల మేము వీ బిన్ మూవింగ్ టు లైక్ లాట్ ఆఫ్ సిటీస్. కానీ ఒక 6 months బ్యాక్ మళ్ళీ మేము రాజమండ్రి రావడానికి దేవుడు సహాయం చేశారు. మళ్ళీ ఈ చర్చ్లో, ఈ సంఘంలో ఇంతమంది ముందు నేను సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞురాలుగా ఫీల్ అవుతున్నాను. సో నేను 2020లో మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళాను. కోవిడ్ టైంలో దేవుడు నన్ను దీవించి మంచి మార్క్స్తో నన్ను క్వాలిఫై అవ్వడానికి సహాయం చేశారు. దాని తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం జాబ్ సర్చ్లో ఉన్నాము. జాబ్ సర్చ్ వాజ్ రియలీ డిఫికల్ట్ ఇన్ యూకే. సో అలా ప్రయత్నంలోనే జూలైలో 2022 జూలైలో నాకు దేవుడు జాబ్ ఇచ్చారు. కానీ ఒక 2 monthsలోనే ఐ హ్యాడ్ టు రిజైన్ దట్ రోల్ అండ్ ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్. ఏంటి ఇలా అయింది? చాలా మంత్స్ ట్రై చేస్తే ఆ జాబ్ వచ్చింది. మళ్ళీ ఇంకో జాబ్ ట్రై చేయాలంటే ఇంకో 3 months వెయిట్ చేయాలి. అక్కడ హైరింగ్ ప్రాసెస్ చాలా అంటే చాలా స్లో ఉంటుంది. ఒకవేళ నేను ఆగస్ట్లో అప్లై చేస్తే వాళ్ళు సెప్టెంబర్లో రిప్లై ఇస్తారు. ఇంటర్వ్యూ నవంబర్లో తీసుకొని ఆఫర్ లెటర్ డిసెంబర్లో ఇవ్వడం, అంత ల్యాగ్ అయ్యే పరిస్థితిలో ఏంటి ఇలాగ 2 monthsలోనే ఐ హ్యాడ్ టు రిజైన్ ఏంటి అని నేను చాలా లో ఫీల్ అవుతున్నప్పుడు డాడీ సెప్టెంబర్ 8th నా లాస్ట్ డే ఉండింది. అన్న యూకే వచ్చారు ఆ నెక్స్ట్ వీకే. డాడీ చెప్పారు, అరే జాన్ వెస్లీ అన్న వస్తున్నారు, ఐ థింక్ యూ షుడ్ గో దేర్ అండ్ సీ హిమ్ అని. సో యూకేలో నేను బ్రిస్టల్లో ఉంటాను. బ్రిస్టల్ ఇస్ లైక్ 3 hour డ్రైవ్ ఫ్రమ్ లండన్. సో నేను అనుకున్నాను, నేను ఎప్పుడు యూకేలో ఉన్నా, నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు లండన్, ఎప్పుడు బ్రిస్టల్లోనే ఉండేదాన్ని. ఎలా ఉండాలి? అన్న సాటర్డే సండే వచ్చారనమాట. 2 days నేను అన్న వాక్యం వినాలి. ఐ థింక్ గాడ్స్ గోనా గివ్ మీ సమ్ ఆన్సర్స్ అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళగానే అన్న నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ వాజ్ లిటరలీ ఇన్ టియర్స్ అన్నను చూడగానే. నేను ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ నైట్. సో అక్కడి నుంచి నేను వాక్యం వినడం, అన్న హౌస్ విజిట్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఒకటే అనిపించింది, ఐ హ్యావ్ సీన్ లైక్ సో మెనీ బ్లెస్డ్ పీపుల్ ఆ హౌస్ విజిట్స్లో. ఏంటి యూకే వచ్చి, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఇంత బ్లెస్డ్గా ఉన్నారు. వై వుడ్ ఐ నాట్ బీ లైక్ దాట్? దేవుడు నన్ను ఎందుకు బ్లెస్ చేయడు? నేను ఇంత అన్ఫెయిత్ఫుల్గా ఎందుకున్నాను అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. వై ఇస్ మై స్పిరిచువల్ లైఫ్ సో లో? అంటే ఏదన్నా అవసరం ఉన్నప్పుడే దేవుడి దగ్గర రావడమా? తర్వాత జరిగితే ఓకే, లేదంటే ఏమో అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఐ థింక్ అన్నాస్ విజిట్ దట్ డే హ్యాస్ చేంజ్డ్ మై హోల్ లైఫ్. అప్పటి నుంచి I haven't seen God in the way that I have been seeing him before. Faith gaani, how I should read the scripts, like how should I understand the Bible. దేవుడు నమ్మకం కలిగి ఉండు, భయపడద్దు అంటే దాని మీనింగ్ ఏంటి అన్నది నాకు అన్న వచ్చాకే హ్యావ్ యాక్చువల్లీ గెయిన్ దట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. సో అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఆ కంట్రీలో నేను ఇప్పటికీ కూడా ఐ వుడ్ బీ సో డిస్హార్టెన్, లైక్ అఫ్రేడ్, స్కేర్డ్, ఏమన్నా అనుకోవచ్చు. కానీ నౌ ఐఎమ్ నాట్ లైక్ దట్. అన్న వచ్చిన నెక్స్ట్ వీకే నాకు థర్స్డే
3 కాల్స్ వచ్చినాయి, 3 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినాయి. అందులో 2 నాకు ఒక జాబ్ కోసం ఎదురు చూస్తుంటే దేవుడు నాకు 2 జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. ఇచ్చి నన్ను ఒక మంచి జాబ్ చూసుకునేలాగా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి, ఒక గవర్నమెంట్ కంపెనీకి వర్క్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే నా ప్రొబేషన్ రివ్యూ యాక్చువల్లీ Jan 3rd ఉండింది, కానీ నేను ఇండియాలో ఉన్నానని మా మేనేజర్ December 15th పెట్టేసింది. సో నా ప్రొబేషన్ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో దేవుడు నన్ను ఇంతగా దీవించినందుకు ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మై లార్డ్. అండ్ ఇంత స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తున్న అన్నకి, అక్క సాంగ్స్, ఇవన్నీ ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ స్టేడ్ విత్ మీ ఇన్ UK. Every Sunday I tune in to listen to his worship, live worship, and akka songs, even Danya Prashasta videos kuda chustu untanu. They're like so inspiring and they just like make me feel like a kid again. So thank you for giving me this opportunity. Ee saksham batti devuniki mahima kalugunu gaaka. Amen. సౌజన్య చక్కని సాక్ష్యం చెప్పింది. దేవుడి కుమార్తెని ఇంకా బలపరచాలని కోరుతున్నాము. ఆనంద్ కుమార్ గారు, నన్ను బాగా ప్రేమించే వ్యక్తుల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. థ్యాంక్ యూ బ్రదర్. ఆర్ యూ హియర్? ఆనంద్ గారు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అండి. చాలా హంబుల్గా వారి యొక్క సింప్లిసిటీ నన్ను చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు యూజువల్గా అంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడరేమో, కానీ ఆనంద్ గారు మన చర్చ్ ఎల్డర్ అని చెప్పడం నేను చాలా సంతోషిస్తాను. బ్రదర్, వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్. మే ద లార్డ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా బలంగా దీవించి ఆశీర్వదించును గాక.